నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. టుడే బులెటిన్ లోని హెడ్లైన్స్ చూద్దాం. నేడు మళ్లీ ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరు కానున్న సీఎం. అల్లూరు జిల్లాలో వాహనాలకు నిప్పు పెట్టిన మావోయిస్టులు. ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు. ఈడీ విచారణకు కేజ్రీవాల్ మళ్లీ డుమ్మా. రెండోసారి పంపిన నోటీసులను పట్టించుకొని ఢిల్లీ సీఎం. తెలుగు రచయిత పతంజలి శాస్త్రికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. శాస్త్రి రచించిన రామేశ్వరం కాకులు కథా సంకలనానికి అవార్డు. మహిళా బస్సు ప్రయాణికులకు ఒరిజినల్ ఐడి కార్డు ప్రూఫ్ తప్పనిసరి. ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడి. చిన్నారులకు ఆ మందులు ఇవ్వకండి కేంద్రం. 4 ఏళ్ల పిల్లలకు దేశంలో ఈ సిరప్ బ్యాన్. సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. మధ్యంతర పిటిషన్ను కొట్టివేసిన కోర్టు. తమిళనాడు విద్యాశాఖ మంత్రికి 3 ఏళ్ల జైలు శిక్ష. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు. స్తంభించిన ట్విట్టర్. ఉదయం నుంచి అందుబాటులోకి రాని సేవలు. బీఆర్ఎస్ నేతలు తిన్నదంతా కక్కిస్తాం. మంత్రి కోమటిరెడ్డి. తెలంగాణ అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మళ్లీ హస్తినాకు వెళ్లనున్నారు. ఢిల్లీలో జరగనున్న కీలకమైన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. ఈ భేటీకి పార్టీ హైకమాండ్ తో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై ప్రధానంగా చర్చించనున్నారు. పార్లమెంట్ ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసిసి కార్యాలయంలో సిడబ్ల్యూసి సమావేశం జరగనుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో హల్చల్ చేశారు. చింతూరు మండలం వీరాపురంలో మావోయిస్టులు వాహనాలకు నిప్పు పెట్టారు. రేపటి బంద్ను విజయవంతం చేయాలని బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇక మావోయిస్టుల దుశ్చర్యతో చింతూరు ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు. జాతీయ రహదారిపై సుమారు 3 నుంచి 4 గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయింది. మావోయిస్టులపై జరుగుతున్న అక్రమ ఎన్కౌంటర్లను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అక్రమ ఎన్కౌంటర్లపై సమగ్ర విచారణ జరిపించాలని మావోయిస్టులు విడుదల చేసిన కరపత్రాల్లో పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ హాజరు కాలేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పంపిన నోటీసులను ఆయన లెక్క చేయలేదు. ఈ నోటీసులు రాజకీయ ప్రేరేపితమని, అక్రమమని ఈడీకి ఆయన జవాబిచ్చారు. ఈ నోటీసులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తాను నీతి నిజాయితీలతో జీవిస్తున్నానని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. విపాసన కోర్సుకు హాజరయ్యేందుకు సీఎం కేజ్రీవాల్ పంజాబ్లోని ఓ మారుమూల గ్రామానికి వెళ్లారు. మరో 10 రోజుల పాటు రాజకీయాలకు సీఎం దూరంగా ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. సుప్రసిద్ధ కథా రచయిత తల్లావజ్గల పతంజలి శాస్త్రికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. పతంజలి శాస్త్రి రచించిన రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు అనే రచనకు ఈ పురస్కారం ప్రకటించారు. పతంజలి శాస్త్రి రాసిన పలు కథలను రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు పేరిట సంకలనంగా తీసుకువచ్చారు. ఆయన పర్యావరణవేత్తగాను గుర్తింపు పొందారు. కాగా జాతీయ స్థాయిలో మొత్తం 24 మందికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను ప్రకటించింది. తెలంగాణలో మహాలక్ష్మి పథకం ద్వారా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే మహిళలు తప్పనిసరిగా ఒరిజినల్ గుర్తింపు కార్డులను తీసుకెళ్లాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు. వర్చువల్ గా జరిగిన సమీక్షా సమావేశంలో సజ్జనార్ ఈ మేరకు పేర్కొన్నారు. చాలా మంది మహిళలు ప్రయాణ సమయంలో అసలు గుర్తింపు కార్డులు తీసుకెళ్లడం లేదని గుర్తు చేశారు. స్మార్ట్ ఫోన్లలో ఫోటో కాపీలు లేదా సాఫ్ట్ కాపీలు మాత్రమే చూపిస్తున్నారని టీఎస్ఆర్టీసీ సిబ్బంది గుర్తించారని తెలిపారు. ఆధార్, ఓటర్ ఐడి, పాన్ కార్డు వంటి ప్రభుత్వ గుర్తింపు పొందిన ఒరిజినల్ కార్డును చూపించాలని సజ్జనార్ తెలిపారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీ వ్యాపారాల్లో అంతగా లాభాలు రావట్లేదా? దీనికి కారణం మీ వ్యాపారం గురించి ఎవ్వరికీ తెలియకపోవడం. అయితే మీకోసం శ్రావ్య యాప్, శ్రావ్య న్యూస్ మీ వ్యాపారాన్ని అందరికీ తెలిసేలా తక్కువ ఖర్చుతో ప్రకటనలు చేసుకునే అవకాశం ఇస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మా నంబర్స్ కి కాల్ చేసేయండి. 9703555529, 9689209689. వెల్కమ్ బ్యాక్. 4 ఏళ్లలోపు పిల్లలకు క్లోరోఫెరినామైన్ మాలైట్ ఫెనైల్ఫిన్ కాంబినేషన్లోని
యాంటీకోల్ డ్రగ్స్ ఇవ్వడాన్ని కేంద్రం నిషేధించింది. దగ్గుమందుల వాడకంతో గతేడాది నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 141 మంది పిల్లలు చనిపోయిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సినారెస్ టాబ్లెట్స్, మక్స్డ్ సిరప్, నాసోక్లియర్ కోల్డ్, ఏఎఫ్ డ్రాప్స్ మొదలైనవి ఈ నిషేధిత కాంబినేషన్కు చెందినవే. 2019లో భారతదేశంలో తయారు చేసిన దగ్గు సిరప్లను ఉపయోగించడం వల్లనే కనీసం 12 మంది పిల్లలు మరణించారు. 4 తీవ్రమైన వికలాంగులుగా మారిపోయారు. అంతకుముందు జూన్లో ప్రభుత్వం అటువంటి 14 FDC ఔషధాలను నిషేధించింది. సింగరేణి ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలని వేసిన మధ్యంతర పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఎన్నికలను మార్చికి వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ఇంధన శాఖ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. సింగరేణి సంస్థలో 1990 నుంచి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. 1998 నుంచి 2000 వరకు జరిగిన ఎన్నికలకు కాలపరిమితి 2 సంవత్సరాలుగా ఉండేది. కానీ 2023లో తొలిసారిగా గుర్తింపు సంఘం కాలపరిమితి 4 ఏళ్లకు పెంచారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడికి మద్రాసు హైకోర్టు 3 సంవత్సరాల జైలు శిక్ష, 50 లక్షల రూపాయల జరిమానా విధించింది. అతడితో పాటు ఆయన భార్యకు 50 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. అతడిపై ప్రస్తుతం మంత్రి బాధ్యతలు ఉండడంతో 30 రోజుల జైలు శిక్షను సస్పెండ్ చేసింది. దీంతో శిక్షను తగ్గించాలని కోరుతూ పొన్ముడి, ఆయన భార్య కోర్టుకు మెడికల్ రికార్డు సమర్పించారు. మంత్రి వయసు 73 సంవత్సరాలు, ఆయన భార్య వయసు 60 ఏళ్లని, కాబట్టి శిక్షను తగ్గించాలని కోరారు. పొన్ముడికి సాధారణ జైలు శిక్ష, ఆయనకు ఆయన భార్యకు ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. కాగా శిక్షను హైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు 30 రోజుల సమయం ఇచ్చింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ స్తంభించిపోయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అందరి అకౌంట్లు బ్లాంక్ అయ్యాయి. సాధారణ యూజర్లతో పాటు ప్రీమియం, ప్రో అకౌంట్ హోల్డర్లకు కూడా ట్విట్టర్ సేవలు నిలిచిపోయాయి. ఏం జరిగిందో తెలియక లక్షలాది మంది యూజర్లు అయోమయానికి గురయ్యారు. ఈ ఉదయం దాదాపు 11 గంటల నుంచి సేవలు అందుబాటులోకి రాకుండా పోయాయి. వెబ్సైట్, మొబైల్ యాప్ ఓపెన్ అవుతున్నా అసంపూర్తిగా ఉండటంతో పాటు ఎక్స్ చేసే వీలు లేకుండా పోయింది. కొందరు యూజర్లు అయితే తమకు పోస్టులు కూడా కనిపించడం లేదని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడా 24 గంటల కరెంటు ఇవ్వలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు అసెంబ్లీలో అన్నారు. సెప్టెంబర్, అక్టోబర్లో కరెంటు 16 గంటలు ఇచ్చారని, యాదాద్రి పవర్ స్టేషన్ పెద్ద స్కామ్, 20,000 కోట్ల స్కామ్కి పాల్పడ్డారని మంత్రి ఆరోపించారు. స్కామ్లో జగదీష్ రెడ్డి పాత్ర ఉందన్నారు. ఆయన 10,000 కోట్ల రూపాయలు దోచుకున్నారని, దీనిపై విచారణ జరిపించాలని మంత్రి పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు తిన్నదంతా కక్కిస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బులెటిన్లోని అప్డేట్లు మరోసారి చూద్దాం. నేడు మళ్లీ ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరు కానున్న సీఎం. అల్లూరు జిల్లాలో వాహనాలకు నిప్పు పెట్టిన మావోయిస్టులు, ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు. ఈడీ విచారణకు కేజ్రీవాల్ మళ్లీ డుమ్మా, రెండోసారి పంపిన నోటీసులను పట్టించుకొని ఢిల్లీ సీఎం. తెలుగు రచయిత పతంజలి శాస్త్రికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. శాస్త్రి రచించిన రామేశ్వరం కాకులు కథా సంకలనానికి అవార్డు. మహిళా బస్సు ప్రయాణికులకు ఒరిజినల్ ఐడి కార్డు ప్రూఫ్ తప్పనిసరి. ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడి. చిన్నారులకు ఆ మందులు ఇవ్వకండి, కేంద్రం. 4,000 పిల్లలకు దేశంలో ఈ సిరప్ బ్యాన్. సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, మధ్యంతర పిటిషన్ను కొట్టివేసిన కోర్టు. తమిళనాడు విద్యాశాఖ మంత్రికి 3 ఏళ్ల జైలు శిక్ష, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు. స్తంభించిన ట్విట్టర్, ఉదయం నుంచి అందుబాటులోకి రాని సేవలు. బీఆర్ఎస్ నేతలు తిన్నదంతా కక్కిస్తాం, మంత్రి కోమటిరెడ్డి. తెలంగాణ అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. మీ వ్యాపార